audio jungle. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మా నాయకురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇక్కడ కొంతమందికి ఆగ్రహం కలిగినటువంటి వాళ్ళు కొంత దాని గురించి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో మాకు అన్యాయం జరుగుతుందని భావించినటువంటి కొందరి యొక్క దీంతోనే ఈరోజు శ్రీశైలం గౌడ్ గారిని ఓడించింది. కానీ లేకపోతే శ్రీశైలం గౌడ్ గారు ఓడిపోయేటటువంటి మాటే ఉండేది కాదు. మీ శాసనసభ్యుని ఉండేటోడు ఓడిపోయినప్పటికీ కూడా మీ అందరి మధ్యలో ఉంటూ మీ సమస్యలన్నింటినీ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలన్నింటినీ కూడా తన సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు వచ్చిన అందరికీ కూడా వారికి తన సేవలు అందిస్తూ ముందుకు పోయినటువంటి శ్రీశైలం గౌడ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ మీ యొక్క ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక అన్నగా మీ మధ్యలో ఉండి మీ అందరి యొక్క సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే మీ వెంబడుండి మీ సమస్యలకు పరిష్కారం చూపించేటటువంటి ఒక సేవా దృక్పథంతో మీ అందరికీ ఉన్నటువంటి శ్రీశైలం గౌడ్ గారిని తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్క చెల్లెలందరూ కూడా ఖచ్చితంగా శ్రీశైలం గౌడ్ విజయాన్ని ఎవరు ఆపలేరని కూడా మీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా మన అక్క చెల్లెలం అందరం మనం మాట్లాడుకోవాలి. తెలంగాణలో మనకు ఏమైనా న్యాయం జరిగిందా? మనకు మహిళలకు ఏమైనా న్యాయం జరిగిందా? తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? తెలంగాణ కేసీఆర్ కు కేటీఆర్ కు కవితమ్మ కోసం వచ్చిందా? లేకుంటే తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా? ఈరోజు కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు ఈ తెలంగాణలో వాళ్ళ కుటుంబ రాజ్యమే ఈరోజు సాగుతుంది తప్ప బీద ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ మహిళల ఆకాంక్షలు కానీ యువకుల ఆకాంక్షలు కానీ నిరుద్యోగుల ఆకాంక్షలు కానీ రైతుల ఆకాంక్షలు కానీ ఉద్యోగుల ఆకాంక్షలు కానీ అక్క చెల్లెల ఆకాంక్షలు కానీ ఎవరి ఆకాంక్షల వైపైనా ఒక్కసారైనా ఈ టిఆర్ఎస్ పార్టీ కన్నెత్తి ఆలోచించిందా, కన్నెత్తి చూసిందని ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీరందరూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి స్థిరపడినటువంటి ఆంధ్రులు ఉన్నారు. మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వారందరూ కూడా మరి మేము కనుక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు లేకపోతే ఇక్కడ నుంచి మా సీట్లు గెలిపించకపోతే మా మీద ఏ రకమైనటువంటిది హరాస్మెంట్ చేస్తాడో, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడతాడో, ఏ కష్టాలు పెడతాడో అనేటటువంటి భయంతోన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన గెలిపిస్తే కొన్ని ఏమో డబ్బాలు మొత్తం మోసం చేసి గెలిచిండు, కొన్ని వేసిండు, కొన్ని మోసం కూడా చేసిండు. ఓటింగ్ యంత్రాన్ని మోసం చేసి కూడా గెలిచిండు. ఆ విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వాళ్ళు అది గెలిచిన తర్వాత మీకు అందరికి ఎన్నికలప్పుడు ఏమేం చెప్పిండ్రు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఏమేం చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పుడు మా ఊర్లలో ఉన్నటువంటి రోడ్లు ఈ హైదరాబాద్ రోడ్ల కంటే 100 రెట్లు బాగున్నాయి. కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు నేటికి చెక్కు చెదరకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లను చూడండి, గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్డు చూడండి. వీళ్ళు ఎన్నిసార్లు వేస్తూనే ఉన్నారు. ఇట్లా రోడ్లు వేస్తున్నారు, అట్లా గుంతలు పడుతున్నాయి, ఇట్లా రోడ్లు వేస్తున్నారు, అట్లా గుంతలు పడుతున్నాయి. అంటే వీళ్ళు రోడ్లు అనేది ప్రజల కోసం వేస్తున్నారా లేకుంటే వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం వేస్తున్నారా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఏమన్నాడు, ఈ హైదరాబాద్ లో వాన పడితే నడవనింక రాదు, బండి ఓనింక రాదు, నేను 2 ఏళ్లలో ఈ హైదరాబాద్ ని విశ్వనగరంగా చేస్తా అన్నాడు కేసీఆర్ కేటీఆర్. మరి ఈరోజు వాన పడితే మన పరిస్థితి అప్పటికంటే దారుణమైందా బాగైందా ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. వాన పడిందంటే ఇంటికి పోనికే ఎప్పుడు పోతామో తెలియనటువంటి పరిస్థితి. ఏదైనా మనం బాటలో ఉన్నాం, పెద్ద వాన పడిందంటే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు, ఏ టైంకి ఇంటికి పోతామో తెలియదు.
ఎక్కడ ఏ బండి ఏ నీళ్ళలో మునుగుతుందో అనేటువంటి పరిస్థితి తెలియదు. ఈరోజు విశ్వనగరం అని చెప్పి హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం అధ్వాన్నంగా చేసింది. 60 ఏళ్ల నుంచి ఏం చేసలేదు అని మాట్లాడినటువంటి కేసీఆర్ కేటీఆర్ ఈరోజు ఎందుకు మరి నోరిప్పుతలేరు హైదరాబాద్ గురించి? ఈరోజు హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయినట్టు? ఇంకా 9 నెలలు మీకు సమయం ఉండే కదా ఇవన్నీ బంద్ చేయడానికి. ఇంకా 9 నెలలు మీకు అవకాశం ఉండే అంతా కూడా హైదరాబాద్ ని సుందర నగరంగా విశ్వ నగరంగా డల్లాస్ లాగానో లేకుంటే కాలిఫోర్నియా లాగానో సింగపూర్ లాగానో మలేషియా లాగానో ఎందుకు తీర్చిదిద్దలేదని చెప్పి సందర్భంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతి అక్కకు చెల్లెలికి ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.